అస్సలాము అలైకం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరిమణులారా, ప్రవక్త వారు నరకంలో చూసిన మొదటి మహిళ గురించి ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఆమె ఎందుకు శిరోజాల ఆధారంగా నరకంలో వేలాడబడుతుంది అనే విషయాన్ని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు రెండవ మహిళ గురించి తెలుసుకుందామండి. ఓకే అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే అండి, ఇప్పుడు రెండవ స్త్రీని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నరకంలో నాలుక ఆధారంగా వేలాడబడి ఉండగా చూశారు. ఆమె ఆ విధంగా శిక్షించబడడానికి గల కారణం వివరిస్తూ ఆయన ఇలా అన్నారు: ఈమె దురుసుగా మాట్లాడి తన భర్తను బాధ పెడుతూ ఉండేది అని చెప్పారు. ఈ విధంగా నిజంగా కొంతమంది స్త్రీలలో ఈ దురలవాటు ఉంటుంది. వారు చాలా తొందరగా నోరు జారుతూ ఉంటారు, దురుసుగా మాట్లాడతారు, దుర్భాషలాడతారు, ఎల్లప్పుడూ ఏదో ఒకటి వాగుతూ భర్తల్ని వేధిస్తూ ఉంటారు. ఈ ప్రవర్తన పురుషులకు కూడా ఉంటుంది. వారు కూడా తమ నోటి దురుసుతనంతో భార్యల్ని హింసించడం, వేధించడం చేయకూడదు. ఒకవేళ పురుషులు అలాంటి చేష్టలకు పాల్పడితే వారికి కూడా అలాంటి శిక్షే పడుతుంది. ఏం శిక్ష? నరకంలో నాలుక ఆధారంగా వేలాడ తీయడం. అయితే ప్రత్యేకించి హదీస్లో మాత్రం స్త్రీలకు ఆ శిక్ష విధించబడుతుందని చెప్పబడింది. అయితే నోటి దురుస్తనం అనేది మహాపాపం. ఒక మనిషిని చేత్తో కానీ లేక ఏదైనా వస్తువుతో కానీ కొడితే దాని తాలూకు నొప్పి ఎక్కువ కాలం ఉండదు. కానీ అదే మనిషిని నోటితో ఏదైనా మాట అంటే దాని యొక్క ప్రభావం జీవితాంతం ఉంటుంది. నాలుక భౌతిక రూపం చిన్నదే, కానీ దానివల్ల జరిగే పరిమాణాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. అలాంటి దారుణమైన పాపాల్లో ఒకటి నోటి దురుసుతనం. ఇది ఎంత దారుణమైనదంటే అది ఇంటి ప్రశాంతత వాతావరణాన్ని హరిస్తుంది, ప్రజా జీవితంలో అశాంతిని సృష్టిస్తుంది. దానికి కారణభూతమయ్యే స్త్రీ నోటికి హదీస్లో చెప్పబడిన విధంగా శిక్ష పడుతుంది. అందుకని స్త్రీలు తమ నోటి ద్వారా భర్తల మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. అలాగే భర్తలు కూడా భార్యల మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడరాదు. ఒక్క మాటలో చెప్పాలంటే తమ నోళ్లను అదుపులో పెట్టుకోవాలి. ముస్లిం స్త్రీ పురుషులందరినీ ఆదేశించడం జరుగుతుంది. తమ నోటి ద్వారా ఇతరులకు బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడడం శిక్షార్హమైన పాపం. ఒక వ్యక్తిని అన్యాయంగా బాధ పెట్టడం నిషిద్ధం. చేతులతో, సైగలతో, సంజ్ఞలతో బాధ పెట్టడం పాపమైనట్లే నోటి దురుసుగా మాట్లాడి ఇతరుల్ని బాధ పెట్టడం కూడా పాపమే. అందుకని వీలైనంత వరకు తమ నోటి ద్వారా ఇతరులకు మనం బాధ పెట్టకుండా వారిని సంతోషపెట్టే మాటలే మాట్లాడాలి. దానికోసం నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఆడవారు సోదరిమణులారా, భర్తల్ని వేధించకండి. దీనివల్ల మనకు నాలుక ఆధారంగా వేలాడదీయబడే శిక్ష ఒకటి నరకంలో ఉంది. ఆ శిక్షకి మనందరం దూరంగా ఉండాలి. అది తలుచుకుంటేనే భయమేస్తుంది. భర్త అని కాదు, ఆడపడుచులతోటైనా అత్తమామలతో ఇంట్లో ఎవరితో మనకన్నా వయసులో పెద్దగా ఉన్న వాళ్ళని మనం గౌరవించేలా నేర్చుకుందాం. ఇక్కడ నుంచి అయినా అలా నేర్చుకోవడం వల్ల, వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మనకు ఏ నష్టం ఏం లేదు. భర్త అనేవారు మనకన్నా వయసులో పెద్ద, వరుసలో పెద్ద. తనకు రెస్పెక్ట్ ఇచ్చి చూడండి. తనకు రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల తను మంచిగా మారుతారు, మనం చెప్పినది వింటారు. ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వండి. మనసు బాధపడకుండా మాట్లాడకుండా ఉండండి. మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడకండి. ఇంట్లో ఎవరి ముందైనా పెద్దల్ని గౌరవించండి, చిన్నల్ని ప్రేమించండి. పురుషులకు కూడా ఇదే వర్తిస్తుందట. పురుషులు కూడా మీ యొక్క అత్తమామల్ని కూడా గౌరవంగా మాట్లాడండి. మీకన్నా పెద్దవారిని
గౌరవించండి. ఈ డబ్బు, హోదా, గౌరవం ఇవి కాకుండా మీకన్నా వయసులో వారు పెద్దగా ఉంటే వారిని గౌరవించండి, ఏం పర్వాలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా గౌరవంగా మాట్లాడేవారు అందరితో, ఎవరితో దురుసుగా ప్రవర్తించేవారు కాదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.